హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. హ్యాపీ కార్తీక పౌర్ణమి ఎవ్రీవన్. ఈవినింగ్ టెంపుల్కి వెళ్ళడానికి కావలసినవన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నాము. ఇంట్లో తులసి కోట దగ్గర పూజ కంప్లీట్ చేసుకొని ఇంటి ముందు దీపాలు పెట్టి టెంపుల్కి వెళ్ళాం. సో ఇక్కడ దేవుణ్ణి ఊరేగింపు చేసి జ్వాలా తోరణం అయితే చేస్తున్నారు. ఇక్కడ 3 times అయితే జ్వాలా తోరణం కింద నుంచి వెళ్ళాలి. జ్వాలా తోరణం కంప్లీట్ అయిన తర్వాత టెంపుల్లోకి వెళ్ళి అరటి దొప్పల్లో ఆవు నేతిలో ముంచిన 365 వత్తులను అలాగే ఉసిరి దీపాలను కార్తీక పౌర్ణమి దీపాలుగా వెలిగించాము. టెంపుల్ అంతా శివనామ స్మరణ దీపాలతో కంప్లీట్ డివోషనల్ వైబ్స్తో కనిపిస్తుంది. నెక్స్ట్ పుట్టలో చద్దిపాలు పోసి ఆకాశ దీపంలో ఆయిల్ వేసి దేవుడి దర్శనానికి అయితే వెళ్ళాము. ఇంటికి వచ్చి పరమాన్నం ప్రిపేర్ చేసి లక్ష్మీదేవికి పూజ చేసి పాలల్లో లేదా కొంచెం వాటర్లో 3 to 4 drops పాలు వేసి చంద్రుడిని లేదా చుక్కను చూసి ఫాస్టింగ్ ఉంటే ఫాస్టింగ్ కంప్లీట్ చేసుకుంటారు. మా కార్తీక పౌర్ణమి అయితే ఈసారిలా పాజిటివ్ వైబ్స్తో అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. ఫర్ మోర్ వీడియోస్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సాయి పల్లవి వ్లాగ్స్.